వీడి దేవయసు పుచ్చుకో తీసుకో. దాంట్లో మంత్రం ఉందా కనబడుతుందా? హరే కృష్ణ చదవగలవా? చదువుని. ఇంగ్లీష్ మీడియం లేదు మరి. ఏంటి ఒరే ప్రదీప్ చెప్పరా అన్నీ తెలుగే కొట్టించాడు. తోపే చెప్పుడాయన చెప్పినాను బంగారు. ఫోన్లో ఏదో చెప్పు. హరే కృష్ణ చెప్పానా? రెడ్ కలర్లో ఉందా హరే కృష్ణ? డీలరా నేను చూపించనా? ఇదిగో నాన్న ఇక్కడ ఉంది కదరా హరే కృష్ణ. చెప్పే మళ్ళీ చెప్పు నెక్స్ట్. కృష్ణ కృష్ణ హరే రామ 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 రామ. అమ్మ కొట్టండి అమ్మ చప్పట్లు కొట్టండి. బంగారు తండ్రి అమ్మ కూర్చోండి లవ్ యూ నాన్న. బంగారు తండ్రి నీకే కూర్చోండి అన్న కన్నయ్య. ఇప్పుడు బంగారు తండ్రి కదండి. ఎవరన్నా పిల్లలు ఎప్పుడైనా లేకపోతే ఎందుకు వస్తాడండి వాడు ఏదో బంగారు కాకపోతేను. ఇలాంటి బిడ్డలే కదమ్మా కాపాడుకోవాలి కదా. పబ్బుల్లో తిరిగి గబ్బు చేసే వెదవులు ఎందుకు? ఇలాంటి పిల్లలు కావాలి కదా. ఇక్కడ ఏం చెప్తుందంటే కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయు దినే దినే. ఆయుర్దాయం ఏమవుతుంది? కొంచెం కొంచెం కరిగిపోతుంది. అవునా? ఇప్పుడు ఒక అతను ఫోన్ చేశాడు, ఏదో పేరు టైటస్ అయినో పేరు. వీడు చచ్చిపోతాడు కదా, ఉంటాడేంటి? అయితే అతను భ్రమలో బతుకుతూ ఉంటాడు. మేము చచ్చిన తర్వాత మమ్మల్ని పెట్టిలో పెడతారు. పెట్టిలో పెడితే ఎప్పుడో వాడు ఎవడో వచ్చి ఆ పెట్టి తెరుస్తాడు. ఆ పెట్టి తెరిస్తే అందులో ఎముకలు, కుళ్ళిపోయిన పుర్రె ఇవన్నీ ఉంటాయి. వాటిని అన్నింటినీ లే అంటే శవం లేస్తుంది. అది ఏదో శవం వచ్చి లేపుద్ది. ఏదో ఒక పిచ్చిలో ఓ భ్రమలో ఉంటారు. మనకు ఆ భ్రమ లేదు. ఎందుకంటే మనమంతా ఎవరికి సంబంధించిన వాళ్ళం? రాముని వారము మాకేమి విచారము దాశరథి. అది మనం ఎవరి మీద ఆధారపడ్డాం? రాముడి మీద ఆధారపడ్డాం. రాముడు మరి నమ్మిన వాళ్ళు ఎవరినైనా నట్టేట ముంచాడా? రాముడిని నమ్మిన వాళ్ళంతా సక్సెస్సే కదా, ఫెయిల్ లేదు కదా. ఇప్పుడు రామదాస్ గారికి కష్టం వచ్చిందా? 12 ఏళ్ళు వదిలేశాడా రాముడిని? పార్టీ మార్చాడా? మతం మార్చాడా? వీడికి మోకాలు నొప్పి వస్తే మతం మార్చేస్తాడు. రైస్ బ్యాగ్ ఇస్తే మతం మార్చేస్తాడు. ట్యాచ్ గడ్డ పగిలిపోయి మతం మార్చేస్తాడు. ఎర్రగడ్డ బ్యాచ్ కదా. ఇప్పుడు మీరందరూ ఎలా అయితే చీరలు కట్టారో వీళ్ళమ్మ కూడా చీర కడుతుంది. అర్థమైందా? వాళ్ళ అమ్మ పేరు అడుగుదామా? సో కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చాలా గొప్ప ఋషులకి వారసులం. అది మర్చిపోకూడదు. మిగిలిన ప్రపంచం అంతా ఒక ఎత్తు, భారతదేశం ఒక ఎత్తు. ఎందుకని? ఈ మట్టి గొప్పది. ఇది వేల లక్షల మంది వీరుల చేత తడవబడిన మట్టిది. వారి రక్తం చేత తడవబడింది. వీరుల భూమిది. వేల లక్షల ఋషుల చేత నడవబడి పవిత్రమైన భూమి ఇది. గంగా, యమున, గోదావరి లాంటి గొప్ప గొప్ప నదులు ఉన్నటువంటి నేల ఇది. చిన్నది కాదు, ఇది సన్నది కాదు. అందుకే హిందీలో చెప్తారు, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, తపోభూమి హర్ గావ్ హై, హర్ బాలా దేవి की प्रतिमा, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है. ఏం చెప్పారు? ఈ మట్టి చాలా గొప్పది. ఎంత గొప్పది? చందనం లాంటిది. ఇక్కడ ప్రతి మనిషి, ప్రతి బాలుడు ఒక రాముడు, ప్రతి బాలిక ఓ దుర్గాదేవి. ఇది ఋషిభూమి. ప్రతి గ్రామం ఓ తపోభూమి, ప్రతి శరీరం ఓ దేవాలయం. ఇక్కడ పుట్టిన ప్రతివాడు పరమేశ్వరుని పొందాలి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప నేలండి. కాబట్టి మనం ఆనందంగా ఆ శ్లోకంలో ఏం చెప్పారు? సమయాన్ని వ్యర్థం చేయకండి. కాలక్షేపో నా కర్తవ్యం.
రెండో లైన్లో క్షీణమాయుర్ దినే దినే. మనకు పుట్టినరోజు వచ్చింది అనుకోండి, వచ్చిందంటే ఏం చేయాలి మనం? కేకులు కోసి, కేకలు వేసి, అల్లరి చేసి, ఫ్లెక్సీలు కట్టుకుని 82 ఏళ్ళ వాడికి ఫ్లెక్సీలు ఎందుకండి? ఏమైనా పొజిషన్లో ఉండి దేశాన్ని వదలిస్తే అనుకోవాలి. సరే, ఇక్కడ ఏం చెప్పారంటే క్షీణమాయు దినే దినే. రోజు కొంచెం కొంచెం ఏమైపోతుంది? ఆయుధాన్ని తగ్గిపోతుంది. శివుడికి పైన పానపాత్ర పెడతారా? పానపాత్ర పెట్టి దానికి మధ్యలో అందరం ఉండి అందులో దర్భపొల్లలు పెడతారు. ఎందుకు? చుక్కలు చుక్కలుగా నీళ్లు పడుతూ ఉంటాయి. ఎక్కడ? శివలింగం మీద. చాగంటి గారు బోల్సార్లు చెప్పలే, శివలింగం ఎప్పుడూ తడిగా ఉండాలి అంటారు. అలా ఉంటే శివుడికి ఇష్టం. అలా ఎందుకు అలా చుక్కలు చుక్కలు పడద్దో తెలుసా? ఒరే నీ ఆయుర్దాయం అలా కరిగిపోతుందిరా, చూసుకోరా అని చెప్పడానికి. మనమేమో గుళ్ళో కూడా కబుర్లే, గుళ్ళో కూడా మారేడు గురించి మాట్లాడం. మనం మా ఆయన అని మొదలెడతాం, లేదా మా నాయన అంటాం, మా మనవడు అంటాం. అక్కడ ఎందుకు విన్ని నువ్వు కదా? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. ఎప్పుడూ తెరుస్తాడా? మనం మూసేస్తాం, వాళ్ళు మన వాళ్ళు మోసేస్తారు. మనం మూసేస్తే వాళ్ళు మోసేస్తారు, నేను కోపం వస్తే ఊసేస్తారు. అవునా? పోయాడు రా దరిద్రుందంట. అవునా? కాబట్టి కాలాన్ని వ్యర్థం చేయకండి. ఏ కబుర్లు చెప్పుకున్నా భగవంతుడి కబుర్లే చెప్పుకోండి. ఏ రాముల వారి చేతిలో ఉంది కదా, ఆ ధనుస్సు పేరేంటి? ఏమండి? ధనుస్సు పేరు. రాముల వారి చేతిలో బాణం పేరేంటి? శివధనస్సు. సీత వాళ్ళ నాన్న అక్కడ పెడితే రాముల వారు ఎత్తి పెట్టారు, అది ఇరిగిపోయింది. అర్థమైందా? ఇక్కడ అది కాదు. మీకు చెప్పాలా? నేను చెప్పనా? నేను కొంచెం పాడితే మీరు పట్టేస్తారు. పాహి రామ ప్రభు పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రివై దేహి రామ ప్రభో. అవునా? ఇక్కడ రామప్రభో అన్నారు. అక్కడ ఏమన్నారంటే పలుకే బంగారమాయేరా. తర్వాత ఏం పని అంటే? ధనుస్సు పేరేంటి? కోదండం. మీ కోదండం. కోదండం అంటే ఆయన ధనుస్సు. రాముడి చేతిలో ఉండే ధనుస్సు పేరేంటి? కోదండం. ఏం పేరమ్మా? ఏం పేరు? ఏం పేరు? మీ కోదండం. అదేనా? రాముడు విరిచిన ధనుస్సు పేరు శివధనస్సు. రాముడు పట్టుకున్న ధనుస్సు కోదండం. అర్జునుడిది గాంధీవం. మరి కృష్ణుడి కోటి ఉంది. అవునా? బసవయ్య గారు అవునా అన్నారు. ఆయనకైతే అందరూ అలాగే అంటారు. ఎందుకంటే రాముడు ధనుస్సు చేత ఫేమస్. ఎప్పుడు వదలడు ఆయన. అడవికి వెళ్ళినా కూడా ఆ మంచి మంచి బట్టలు వదిలేశాడు, ఎవరు నారచీరలు కట్టుకున్నాడు, ఆభరణాలు కిరీటాలు వదిలేశాడు. ధనుస్సు వదిలేడా? అంటే దాని అర్థం ఏంటి? ధర్మరక్షణకి నువ్వు ఎప్పుడు కూడా ఉండాలి. ధనుస్సు, దాని పేరు కోదండం. కృష్ణుడి ధనుస్సు పేరు చెప్పనా? సారంగం. తారంగంలాగా సారంగం. సారంగపాణి. రాముడు ఎవరు? రాముడు కోదండపాణి, కృష్ణుడు సారంగపాణి. మరి శివుడి కోటి ఉంది ధనుస్సు. శివుడికి కూడా ఉందా? ఎలా పెట్టారు మొక్కలో? అవునా అన్నట్టు పెట్టారు. మీకు అర్థమయ్యేలా చెప్పనా? పొద్దున్న 6ంటికి విజయవాడలో ఒక బండి బయలుదేరత రైలు, అది చెన్నైలో ఆగుద్ది.
అదిగో చెప్పేసాడు మరి ఇది చెప్పించాడు అదవా. పినాకిని, పినాకిని ఎక్స్ప్రెస్ తెలుసు కదా, పొద్దున్న బయలుదేరు. ఈ పినాకిని ఎక్కడి నుంచి వచ్చింది? పినాకము అంటే శివుడి యొక్క ధనుస్సు, పినాకపాని అంటే శివుడు. అదేనా మీకు కొత్త విషయమేనా? ఇప్పుడు చెప్పండి మీరు, రాముడి ధనుసు పేరేంటి? రైట్, ఓకేనా? మరి కృష్ణుడిది? ఆహాహాహా. శివుడు? ఆహాహాహా. మరి అర్జునుడు? ఆహాహాహా. అద్భుతం అద్భుతం, మీకు మీరే చెప్పండి. మరి ఇంకొక ఆయన మిగిలిపోయారు. ఆ గొప్పలే చెప్పేస్తుంది ఆవిడ. పరశురాముడు, ఆయనకోటి ఉంది మరి ధనుస్సు. చెప్తారా ఎవరన్నా? ఎరా చెప్తావా? నిద్ర వస్తుంది, ఏం చెప్తాం చెప్పనా అమ్మా? చెప్పనా? ఇగో నా ఫ్యాన్స్లో బసవయ్య గారు లాంటి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు వెళ్ళిపోయాడు వాడు, అలాంటి బాల ఫ్యాన్స్ కూడా ఉంటారు. వీడు 9th క్లాస్ ఫ్యాన్. వాడి పేరే చూసారా, 9th క్లాస్ వైజాగ్ సిద్ధు. వాడు కూడా వింటాడులేండి, ఉంటాడు బంగారు కొండ. సో ఎవరు చెప్పరుగా పరశురాముడిది? విష్ణు చాపము. ఆయన ఓ చేత్తో గొడ్డలి, ఓ చేత్తో ధనుసు. మీకు బాగా గుర్తు రావాలంటే చెప్పనా? సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి, చూచువారలకు చూడముచ్చట ధన్య భగునట పుణ్యభాగ్యమట. ఇది జరిగేటప్పుడు, ఈ పాట వచ్చేటప్పుడు మనం అది చూడాలి. సీతారామ కళ్యాణ్ సినిమాలో ఈయన మధ్యలో వచ్చేస్తుంటాడు, ఓ చేతిలో ధనుస్సు, ఓ చేతిలో గొడ్లట్టుకుని స్పీడ్గా వచ్చేస్తుంటాడు. రాముడు వారు అప్పుడే కళ్యాణం అవుద్ది. ఇంకా ఆ వివాహ కంకణం అప్పుడే అయింది. అంతే ఆయన వచ్చేసి మామూలు రంకిలు మామూలు వేయలుగా రాముడు భార్గవర ఇది కోదండ రాముడట, దశరథ రాముడట. ఈ భార్గవరాముడు ఉండగా మరొక రాముడు మన నివ్వనం మన జాలడు. విన్నారా ఏమన్నారు? ఉండలేడు ఉండనివ్వనం, పెద్ద పెద్ద మాటలనేస్తాడు. అనేస్తే రాముడు చాలా కూల్గా మాట్లాడతాడు. ఎవరైనా అలా కోపంగా మాట్లాడితే మన కోపం వచ్చేది కదా. రాముడు మరి మామూలుడు కాదు కదమ్మా, చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. ఆయనకి బీపీ ఇంకా లేచిపోతాయి. ఆయన మామూలు ఆయన కాదు కదా, ఆయన అశక్తావేశ అవతారం. మీరు బ్రాహ్మణ్యులు, అందుకే నేను గౌరవిస్తున్నాను. అంటే నాలో బ్రాహ్మ్యమే కనబడిందిరా, నాలో క్షాత్రం కనబడలేదా? ఇదిగో నా విష్ణు చాపం ధరించు, పుచ్చుకో, నీ పరాక్రమం చూపించు అంటాడు. మహర్షుల ఆజ్ఞ. ఇక్కడ అప్పుడు కూడా రాముడు ఇలా అండో. రాముడు చాలా వినయం అండి బాబు. అందుకే ఎవరన్నా మంచి పిల్లల్ని ఏమంటాం మనం? రాముడు మంచి బాలుడు అంటావా అనమా? ఎందుకంటామంటే రాముడు అసలు టెంపర్ లేదు, ఇంగ్లీష్ టెంపర్ లేదు, టెంపరీ లేదు. అలా వినయంగా ఉంటాడు. ఎంత ఓర్పో బాబోయ్, భూదేవంత ఓర్పు రాముడిది. సరే, మొత్తానికి రాముడు అది పట్టుకుంటాడు. పట్టుకున్నటప్పుడు ఇలా ఇస్తాడు కదా, అది ఇలా పట్టుకుంటే ఏమవుతుంది? ఈయన శక్తి అంతా రాముడిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆయన కళ్ళనీళ్ళ పెట్టుకుని, రామ పరందామా, నా అవతారం అంతటా అవతారం అని నాకు అర్థమైంది. నేను అదేమిటా కొండ పేరు? శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. ఇలాంటప్పుడు గుర్తొచ్చి రావద్దు. ఆ కొండ ఉంది, ఆ కొండ మీదకి వెళ్ళి రారా తల్లి, ఆ కొండ మీదకి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఆయన. ఏం పేరు రమ్ముడు? అమ్మ డి. భలే ఉంది పేరు. ఏం చదువుతున్నారే? ఓ తెలుగు రాదుగా మనకి, తెలుగు రాదుగా. వచ్చా చపట్లు కొట్టినమ్మా బంగారు తల్లిగా. మామూలుగా అంటే మాకు దెబ్బలు పడి అలాగా రాదని కన్ఫర్మ్ అయిపోయి తెలుగు వచ్చా అని అడమనిచాను. తెలుగు వచ్చా అని అడగట్లేదు నేను, తెలుగు రాదు కదా అని అడిగాను.
ఇలా ఏదో వజ్రాలు ఉంటాయని మాకు తెలదుగా. మా అమ్మ కదా, చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ చదువు. హరే కృష్ణ హరే రామ. నాన్న చూసి చదువు అమ్మ. ఇలా ఈ లైన్ అయ్యాక ఈ లైన్లోకి. హరే కృష్ణ హరే కృష్ణ మళ్ళీ. హరే కృష్ణ హరే రామ. కృష్ణ కృష్ణ 2 సార్లు. ఓ పని చేద్దాం, నేను చెప్పేస్తాం, నువ్వు కూడా చెప్పండి అమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అర్థమైందా? రోజు చదువుకోవాలన్నా బాబు పో వెళ్ళిపో. అవునా అన్నా చెల్లెల్లా? భలే భలే బంగారు తల్లి అన్న. మరి నీకు మాల ఇవ్వద్దా? నేను వెళ్ళిపోతున్నావు, కూర్చో. మాల అన్నయ్యకి నీకు మాల ఇచ్చేస్తా. నువ్వు బాల, మాది గోల. ఈ ఉపన్యాసం తర్వాత నీకు మాల పొద్దున్నే చేయాలి, లాల. అదేనా? సరే అమ్మ. ఎక్కడున్నాం మనం? పరశురాముడు. పరశురాముడు అలా విష్ణు చాపము అంటారు దాన్ని. అలా మనం ధనుస్సు అంటే విషయం ఎక్కడి దాకా వెళ్ళింది? త్రేతాయుగం దాకా వెళ్ళింది కదా, అవునా? కాబట్టి మీకేం చెప్తుందంటే, మీరు ఆభరణాల గురించి మాట్లాడాలి అనుకున్నారు అనుకోండి, మనవడి ఆభరణాలు, కోడల ఆభరణాలు. ఏం పెట్టింది మీ కోడలు, ఏం తెచ్చుకుందే? ఏముంది 20 సవర్లు, ఇలాంటివి ఏవో కబుర్లు చెప్తుంటారు. ఇలాంటివి కాకుండా సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర, పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర, పతకమునకు పట్టే 10,000 మొహరీలు రామచంద్ర. ఇలా 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 ఆభరణాలు ఇవి, ఇలా మాట్లాడుకోవాలి మనం. అది కదమ్మా. మీరు మాట్లాడడం మానేయకూడదు. ఆ ముక్కు చూడు ఎంత బాగుంది అనాలి. ఎవరి ముక్కు? రాముడు వారి ముక్కు. ఆ కళ్ళు చూడు ఎంత బాగున్నాడని మనం అలా కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, మనం కలిసినా, ఏ విధంగా అయితే ఈ లవకుశులు వాళ్ళ నాన్నని చూడగానే, వారే శ్రీరామచంద్రులు, వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ నాన్నని. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. ఎవరు రాముడు? అరవిందదలాయతాక్షం అంటే ఏంటి? కళ్ళు. ఎటువంటి కళ్ళు? కమలాల లాంటి కళ్ళు అంట. శ్రీరాఘవం ఏ వంశంలో పుట్టాడినా? రఘువంశంలో పుట్టాడు కదా. శ్రీరాఘవం ఎవరబ్బాయి? దశరథాత్మజమప్రమేయం. దశరథుడు కొడుకు. ఎవరి భర్త? సీతాపతి. రఘుకులాన్వయరత్నదీపం. రఘుకులంలో అందరూ గొప్పోళ్ళే, కానీ ఆ దీపంలాగా మెరుస్తూ ఉన్నవాడు ఎవరు? రాముడు. ఎలా ఉంటాడంట? ఆజానుబాహుం. అంత పొడుగుంటాడు. ఆజాను అంటే నిలబడినప్పుడు ఈ చేతులు మోకాలకు తగులుతాయంట. ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర
వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి. ఇలా రాముడిని తలుచుకుంటూ రాముని స్మరిస్తూ వెళ్ళిపోతే ఏంటి, నష్టమే ఉంది? వాళ్ళు రాత్రి పడుకుని రేపు లేవకపోతే నష్టమేమిటి కదా. అందుకని రాముడు అందగాడు. ఈ సంస్కృతం ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? రామం నిశాచర వినాశకరం నమామి. ఎవరా రాముడు? నిశాచరుల్ని నశింపజేస్తాడు. నిశాచరులు అంటే ఎవరా? రాత్రి కొండ బిర్యానీ అది తింటుంటారు కదరా, కొండ బిర్యానీ, 4 AM బిర్యానీ, ఆ బ్యాచ్ అంతా నిశాచరులు అని అర్థం. ఏమీ అర్థమైందే? దానికి కూడా అర్థమైపోయింది. నిశి అంటే చీకటి, నిశి అంటే చీకటి, నిశాచర వినాశకరం అంటే రాక్షసులు. చీకట్లో ఎవరు తిరుగుతారు? చూడండి చెప్పేస్తున్నాను. ఆ రాక్షసుల్ని నశింపజేసేటువంటి రాముడికి మా ప్రణామము. సరే, ఆ శ్లోకం చెప్పుకుని రాముడిది ఇంకోటి చెప్పుకుని మనం వెళ్ళిపోదాం. రాముడిని తెలుగులో ఎంత బాగా చెప్పారు, సంస్కృతంలోనైనా ఏ భాషలోనైనా రాముడు అందగాడే. గరికపాటి వారు అంటారు నాకేం భయం లేదు, ఎవడేమనుకున్నా సరే ఇక్కడ రాముడే అందగాడు అంటారు. ఆ కృష్ణుడి కంటే అంటారు మళ్ళీ. ఆయనకు ఒక ఇది కదా, ఆ కృష్ణుడి కంటే రాముడే అందగాడు అంటారు. రాముడు ఎందుకు అందగాడు? ఒక ఆయన అనర్ఘరాఘవం అని పుస్తకం రాశాడు. ఎవరో పెద్దోళ్ళు పిలిచి ఎందుకే ఉన్న రామాయణాలు చదవలే చదువుతుంటే మళ్ళీ కొత్త రామాయణం నువ్వు ఎందుకు రాశావు అన్నారు. అని కవి అని నేనేం చేయమంటారు? నా తప్పేంటి? లోకంలో మంచి గుణాలన్నీ రాముడి దగ్గరికి పోయినాయి, అవన్నీ రాముడి తప్పు, అవన్నీ గుణాల తప్పు, అవన్నీ ఒక్కడే కలిగి ఉంటే రాముడు తప్పు అన్నంటారేంటి అన్నాడు. అని అర్థమైందండి పాయింట్. మంచి గుణాలన్నీ కట్టకట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళి? రాముడి దగ్గరికి వెళ్ళి. రాముడు ఒక్కడే అన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి గుణాలు తప్పు, రాముడు తప్పు, నా తప్పు కదా. రాముడు అలాగా. ఏమండి, మనమే కాసేపు రాముడి గురించి మాట్లాడుకుంటే పొంగిపోతున్నామే. దశరథుడు కుళ్ళి కుళ్ళి ఏడిస్తే అందులో తప్పే ఉందండి? పుత్ర వ్యామోహం అంటారా? అది కాదు, పరమాత్మ వ్యామోహం. అది మంచిది తెలుసా. ఏడవండి రాముడి కోసం, రాముడి కోసం ఏడవండి, ఆ దర్శనం కోసం ఏడవండి. అలా ఏడ్చారు ఎవరు? త్యాగరాజుల వారు. పిచ్చోడైపోయాడు తెలుసా. వాళ్ళ అన్నగారు ఆ రాముడి యొక్క ఆ విగ్రహాలని కావేరిలో పాడేస్తారు. పాపం ఆయన ఆల్మోస్ట్ పిచ్చోళ్ళు అలా తిరుగుతూ ఉంటారు, గడ్డాలు పెంచుకుని అటు ఇటు అలా వెతుకుతూ ఉంటే అప్పుడు రాముల వారు అంటారు, ఏమయ్యా అంతటా ఉన్నవాడిని నేను, కేవలం అక్కడే ఉన్నానా, ఎందుకు త్యాగయ్యా అలా బాధపడతావు అంటారు. కావేరి అలా పొంగు మీద ఉంటుంది. ఇలాంటి నెలలోనే ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి అని కావేరిలో శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ 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 ఏంటి ఇంత నీళ్ళు వెళ్ళగలమని మనం. రాముడు ఉన్నాడు, వాళ్ళందరూ అమ్మో పోటు మీద ఉంది అయ్యగారు వద్దు వద్దు అంటారు, వినరావు త్యాగయ్య గారు. అలా వెళ్ళిపోతాడు అంతే. అలా వెళ్ళిపోతుంటే ఇంక చూడండి, టైం రావాలి కదా దేనికైనాను. మనం కంగారు పడిపోకూడదు, కొంచెం ఓర్పుగా ఉండాలి. ఆయన ఆ ఓర్పుతో ఉన్నారు, రాముడు ఉన్నాడని అంతే. ఆయన అలా నడిచి వెళ్ళిపోతుంటే కావేరిలో అలా పైకొచ్చేస్తాడంతే రాముడు. ఏ రాముడు? ఏ రాముడైతే వాళ్ళ అన్నయ్య గారు కావేరిలో ఇచ్చారు. ఆయన ఇంకా ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఈ పల్లకీలో రాముడిని ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళి కనుగొంటిని మా రాముని నేడు కనుగొంటిని, సీతా సమేత మా రాము కనుగొంటిని అని పొంగిపోయి ఆ రాముడిని ఆ పాటి పాపం ఆవిడ వాళ్ళ ఆవిడ ఆ డిప్రెషన్లో రాముల వారు వెళ్ళిపోయారు, దూరం అయిపోయారని బాగా మనోవ్యాధి పెట్టేసుకుని ఆవిడ బాగా వీక్గా అయిపోతుంది. తర్వాత కోమాలోకి వెళ్ళిపోద్ది ఆవిడ. అలా కదా పట్టాలి మనకి. రాముడు అంటే అలా పట్టాలి, ఒళ్ళు వదిలేసి అంత పట్టాలి, ఒళ్ళు మర్చిపోయి అంత పట్టాలి. మనకి ఏం పట్టింది? ఒళ్ళు పట్టింది, చెల్ల పట్టింది, నిద్ర పట్టింది. బాగా చెప్పారు పొంది. అలా ఆవిడ పాపం కోమాలోనే వెళ్ళిపోద్ది. తర్వాత రాముడు వచ్చేసరికి ఉంటుంది
స్పృహలో ఉంటుంది. తర్వాత అలాగే నీరసించి తిండి మానేసి రాముడు కనపడలేదు కదా, అంతకుముందు బాగుండేవారు చక్కగాను. రాముడు దూరం అయిపోయాడని అలా మనోవేద పెట్టేసుకుని అలా అలా చిక్కిపోతుంది ఆవిడ. ఇంకా ఆవిడ కోమలోకి వెళ్ళిపోయాక త్యాగరాజ స్వామి వారు ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎప్పుడో కోరుకుందంట ఆవిడ. అదేదో చేట్లో వాయనం ఇస్తారు కదా, ఏమంటారా వాయనని, ఏదో మొత్తైదు వాయనం ఏదో ఉంటుంది, మీకే తెలియదు ఏమన్నా, ఇచ్చినమ్మ వాయన, అది చేట్లో పెట్టిస్తారు కదా, అది ఆవిడ కోరుకుంది. పాపం ఆవిడ స్పృహలో లేదుగా, ఈయనే అన్నీ ఆవిడ చేతులతో, అంటే ఆవిడ అలా ఒళ్ళో వేసుకుని ఆయనే చేస్తాను. అలా పట్టాలి రాముడు, అలా పట్టాలి. బెంగ ఉండాలి, రాముడు బెంగ ఉండాలి, అది మంచి బెంగ. అలా పట్టాలి. మనకేం పడుతుందంటే, మా కోడలో పొద్దున్న కాఫీ ఇచ్చింది, ఏమిచ్చింది దాని మోకం, అందు అసలు స్ట్రాంగ్గా లేదు, ఓ స్పూన్ కూడా వేయలేదు బరువు అంట. ఇది మళ్ళీ కంప్లైంట్ ఈవిడితో. ఎందుకు వచ్చింది అదొక కంప్లైంట్లు? ఈ కంపు శరీరానికి రావణుడి గురించి మాట్లాడు, రావణుడి గురించి పోట్లాడు, రావణ్ణే స్మరించు కదా. సో సరే, మనం వెనక్కి వద్దాం. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి. యముడికి దయిందా? అయ్యో పాపం అంటాడా? అయ్యో పాపం అంటాడా? ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళయింది, నీళ్ళు వేసుకుంది, కానీ దాని టైం అయిపోతే తీసిపోతాడు. ఒక అమ్మాయి పిల్లోనికి కానీ వారం అయింది, తీసిపోతాడు. యముడికి దయ ఉండదు, అయ్యో పాపం ఏముండదు. అందుకే యముడు వచ్చే లోపల మనం రాముని పట్టుకోవాలి. రాముడి పేరు కోదండపాణి, యముడి పేరు దండపాణి. దండపాణి కావాలా కోదండపాణి కావాలా? దండపాణియా కోదండపాణియా? చెప్పాలి. కోదండపాణియా దండపాణియా? అమ్మ. అందుకని యమస్య కరుణానాస్తి. ఆఖరి లైన్ వినాలి. ధర్మస్య త్వరితగతి. ఇప్పుడు మనం ధర్మస్య త్వరితగతి అంటే ఇదే ధర్మం. ఏం చేస్తున్నాం మనం? ఏదన్నా ఒక్కడైనా వేస్ట్ మాటలు మాట్లాడుకుంటున్నాం మనం. రాముడు 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 రామభక్తులు ఇవే మాట్లాడుతున్నాం. కాబట్టి నువ్వు రాముడి యొక్క అందం ఎంత గొప్పదంటే, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా కోదండ రాముడమ్మా కారుణ్యధాముడమ్మా. సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచరి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. ఇందాక నేను వచ్చే ముందు ఒక హరికథ విన్నా. ములుకొట్ల సదాశివ శాస్త్రి గారు చాలా ఆర్తితో, ఏమిటి ఆయనే బాధపడిపోతుంటాడు. త్యాగరాజ స్వామి వారు బాధపడ్డారని ఈయన బాధపడుతూ చెప్తాడు. అంటే అందులో ప్రవేశిస్తాడనమాట. రాముడు కనపడపోతే ఆయన ఎంత బాధపడ్డాడో ఈయన బాధపడిపోతుంటాడు. అలా పడాలి మనం. ఆ బాధ మంచి బాధ కాదు. కూర్చోండి సార్. ఆయన ఏమంటారంటే, చెలియ బలి చెప్తారు. తూము నరసింహదాసు గారని మనం వినలేదు సరిగా, కానీ చాలా గొప్ప. అలా చేయకండి. ఆయన చాలా బాగా చెప్పారు. చెలియ రాముని సన్నిధికి పోదామా, మన తనివి తీర రామునితో సేవలు చేద్దామా. చెలియ చెలియ శ్రీరాముని సన్నిధికి పోదామా, మన తనివి తీర రాముని సేవలు చేద్దామా అంటూ ఆయన అందరినీ పిలిచి, ఆ రాములు వారికి, అంటే భద్రాచలంలో రామదాసు గారు వెళ్ళిపోయిన 300-400 సంవత్సరాల తర్వాత వచ్చిన అపర రామదాసుగా ఆయన పిలుస్తారు. తూము నరసింహదాసు గారు అంటే రామదాసే మళ్ళీ వచ్చినంత గొప్పగా ఆయన కూడా ఆ భద్రాచల రామాలయాన్ని చూసుకున్నారు కొన్నాళ్ళ పాటు. అంత గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది, మామూలు నేల. ఎవరో బాకీ, ఏదో విషయంలో బాకీ అడిగారట. ఎవరిని? గోదావరిని అడిగారు. భద్రాచలంలో గోదావరి వాళ్ళకి అప్పు ఇచ్చిందంట. ఆ అప్పు తీర్చారంట ఆయన. దానికి ఒక శిలాశాసనం ఉంది.
మన నదులు మన నదులు ఏదో మామూలు నదులు కాదండి. వేరే దేశాల్లో నదులకి మన దేశాల్లో నదులకి తేడా ఏంటంటే ఓ పాటలో చెప్తాం, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. రెడ్డి ఇలా కూర్చో. జయము జయము, ఇక్కడ కూర్చో. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. అర్థమైందా? జీవనదులగన్న తల్లివే ఓయమ్మ నీవు. జీవనదులు మనవే. అర్థమైందా? అందుకని మనం అందరం కూడా ఆ రాముణ్ణి స్మరిస్తూ, ఈ గోదావరికి రామాయణానికి సంబంధం ఉందండి. రామాయణంలో గోదావరి దగ్గరికి రాముడు వచ్చి అడుగుతాడు, సీతాదేవిని ఎవరో పట్టుకెళ్ళిపోయారు, నువ్వు చూసేవా అని. గోదావరి చెప్పాలా వద్దా? భయపడిపోద్ది. ఎవరికే?